హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ స్వీట్ హోమ్ సింపుల్ లైఫ్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సరే, ఈరోజు వీడియో అయితే వచ్చేసి జొన్న రొట్టెలు నా స్టైల్లో నేను ఎట్లా చేస్తానేది ఈ వీడియో. షార్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేశాను జొన్న రొట్టెలు చేసేది. చాలా మంచి వ్యూస్ వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైతే మన ఛానల్ అయితే చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకొని చూడండి. ముందు వీడియోస్లో మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. జొన్న రొట్టెలు చేయడం చాలామంది అమ్మో హార్డ్ అనుకుంటారు, చాలా కష్టం అనుకుంటారు. కానీ ఒకసారి చేయడం అలవాటు అయిపోతే మాత్రం ఈజీ ప్రాసెస్. ఫస్ట్ అయితే మనకు ఎంత క్వాంటిటీ కావాలో అంత జొన్న పిండి అయితే తీసుకొని, చాలామంది జొన్నపిండి ఏంటంటే రెడీమేడ్గా తీసుకొని వచ్చి చేసుకుంటూ ఉంటారు. అది అస్సలు మంచిది కాదు. జొన్నలు అయితే తీసుకొని మిల్లులో అయితే ఆడించుకొని అయితే పిండి అయితే పట్టించుకోండి. సో నేను ఇక్కడ ఆ పిండిని అయితే వాడిస్తున్నాను. ఫస్ట్ అయితే ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకున్నాక వేడి నీళ్ళు మరగబెట్టుకోవాలి. వేడి నీళ్ళతో చేస్తూనే వస్తుంది, చల్లనీళ్ళతో అయితే అస్సలు రాదు. ఎంత వేడి నీళ్ళు కావాలో చూసుకొని తడిగా పొడిగా అయితే కలుపుకోవాలి. చపాతీ పిండి కలిపినట్టు అయితే అస్సలు కలపొద్దు. తర్వాత పిండినంతా ఒక సైడ్కి ఒక పక్కకి అయితే అనుకొని అయితే పెట్టుకోవాలన్నమాట. తర్వాత మనకు ఒక రొట్టెకి ఎంత పిండి అయితే కావాలో అంత మాత్రమే తీసుకొని చేత్తో అయితే ఒత్తుకొని ఒక కవర్ కానీ లేకపోతే మీ దగ్గర అరిటాకు అవైలబుల్ ఉంటే దానిపైన కూడా చేసుకోండి. ఆయిల్ అప్లై చేసుకుంటూ కొన్ని వాటర్ అయితే చేసుకుంటూ ఒత్తుకోవాలన్నమాట. అక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు. అక్కడైతే నేను మొత్తం పిండి కలిపేశాక మా వారు కూడా 2 తింటా అన్నారు. సో మళ్ళీ అప్పటికప్పుడు కొంచెం పిండి అయితే ఎక్స్ట్రా తీసి అయితే కలుపుతున్నాను నేను. అట్లా కలిపేసుకున్నాక ఒక సైడ్కి అయితే అనుకోవాలి. అనుకున్న తర్వాత ఇక్కడ ఇంకొకటి, ఆ పిండి అయితే కలపడంలోనే ఉంటుంది. అసలు ఎంత పర్ఫెక్ట్గా కలిపితే అంత పర్ఫెక్ట్గా అయితే విరిగిపోకుండా ముక్కలు అవ్వకుండా అయితే రొట్టెలు అయితే వస్తాయి అన్నమాట. అట్లా సైడ్కి అయితే అనుకొని మొత్తం వీడియోలో చూపిస్తున్నట్టయితే ఒక సైడ్కి అయితే అనుకోవాలి పిండిని మొత్తం. జొన్న రొట్టెలు అయితే హెల్త్కి అయితే చాలా మంచిది. రోజుకి 2 తినడం వల్ల మంచిగా వెయిట్ లాస్ అవుతాము, వెయిట్ పెరగకుండా ఉంటాము. హెల్త్కి అయితే చాలా మంచిది జొన్నలు. పక్కకి కొంచెం వాటర్ కూడా పెట్టుకోవాలి. ఆ వాటర్ని కొంచెం తడుముకుంటూ ఆ పిండిని అయితే కొంచెం మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ అయితే తీసుకొని, ఒక రొట్టెకి ఎంతవరకు కావాలో అంత క్వాంటిటీ పిండిని అయితే తీసుకొని మన చేతులతో కానీ గిన్నెలో కానీ అయితే ఒత్తుకోవాలి. ఆ తర్వాత కవర్ మీద అయితే చేసుకోవాలి. కొంచెం ఆయిల్ కొంచెం వాటర్ అయితే అప్లై చేసుకుంటూ చేసుకోవాలి. సో చూసారు కదా, అంతే. ఒక కవర్ అయితే తీసుకొని అయితే అక్కడ పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వాటర్ కూడా పెట్టుకోవాలి. కవర్ పైన కొంచెం ఆయిల్ అయితే పోసుకొని మనం తీసుకున్న చపాతీ లాగా చేసుకున్న అది జొన్నపిండి ముద్ద ఉంటుంది కదా, అదైతే చేతులతోని కొంచెం వాటర్ తీసుకుంటూ అయితే చేసుకోవాలి. అక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు రౌండ్గా అయితే చేసుకొని చేతులతోనే కొంచెం రౌండ్గా అయితే చేసుకొని ఆ తర్వాత కవర్ పైన పెట్టి అయితే మనమైతే రొట్టె అయితే చేసుకోవాలి. ఆయిల్ అండ్ వాటర్ అప్లై చేస్తున్నాం కాబట్టి అది ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. ఎంత పెద్దగా కావాలంటే అంత పెద్దగా చేసుకోవచ్చు. ఫస్ట్ చేసే వాళ్ళకైతే అంత పెద్దగా రాదు. కొంచెం చిన్నగానే చేయడం నేర్చుకోండి. నేను కూడా స్టార్టింగ్లో కొంచెం చిన్న సైజ్ అట్లా చేసుకుంటూ అయితే లాస్ట్కి ప్రాక్టీస్ అంతా అయిపోయిన తర్వాత ఎంత పెద్ద అయినా సరే చేయగలుగుతా. నాకైతే ఈ రొట్టెలు చేయడం అయితే మా అత్తయ్య అయితే నేర్పించింది స్టార్టింగ్లో. ఆ తర్వాత నేనే మెల్లమెల్లగా చేయడం అయితే నేర్చేసుకున్నాను.
అక్కడ పెనం మీద వేసిన రొట్టెలు కూడా ఈవెన్గా అయితే కాల్చుకోవాలి. కొంచెం అటు ఇటు అయినా కూడా పచ్చి పచ్చిగా అయితే అనిపిస్తుంది. మంచిగా కాల్చుకోవాలంటే మొత్తం మార్చేయకండి, మంచిగా చుట్టుపక్కల రౌండ్గా తిప్పుకుంటూ అయితే కాల్చుకోవాలి. ఇవి చపాతీలో కాలినట్టు అయితే అసలు కాలవు, కొంచెం టైం పడుతుంది. కొంచెం మంచిగా కాల్చుకోవాలి, అప్పుడే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ చేసుకుంటూ పోవాలి, ఇక్కడ చేసేలోపు అక్కడ ఆ రొట్టె అయితే కాలిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ చేసి పెట్టుకున్న రొట్టె దానిపైన చేయాలి. నెక్స్ట్ ఇంకొకటి చేసుకోవాలి. అట్లా చేసుకుంటూ నేనైతే ఒక 6-7 చేస్తాను డైలీ. ఇంట్లో వాళ్ళందరం తింటాము, 2 అయితే తింటాము అందరము. హెల్త్కి అయితే చాలా మంచిది. సో అట్లా నాకు చేయడం అయితే అలవాటు అయిపోయింది. డైలీ ఇదొక నాకు పని అంతే, కూడా చేసుకోండి.